హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మనం 1 ఇయర్ బేబీ ఫ్రాక్ అయితే స్టిచ్చింగ్ అనేది స్టిచ్చింగ్ వీడియో అయితే చూద్దామండి. ముందుగా మనం ఒక లైనింగ్ క్లాత్ 1 మీటర్ లైనింగ్ అయితే సరిపోతుంది. అయితే నేను వచ్చేసి ఇప్పుడు ఫ్రాక్ అనేది ఎలా స్టిచ్చింగ్ చేస్తున్నానంటే, మన పట్టు చీరలో బ్లౌజ్ పీస్ అనేది వస్తుంది కదా, అయితే కస్టమర్ వచ్చేసి తనంట వర్క్ వేయించుకుందంట. అయితే పీస్ వేస్ట్గానే ఉంటుంది కదా, పాపకి ఫ్రాక్ కుట్టండి అక్క అని ఇచ్చారు నాకు. సరే అని తీసుకున్నాను. అయితే నాకు ఒకైతే పిక్ అయితే పెట్టేసింది. అంటే పిక్ అంటే నార్మల్గానే ఫ్రాక్ కుచ్చులు పెట్టడం, కాకపోతే హ్యాండ్స్ మాత్రం ఇట్లా కుచ్చుల్లానే సేమ్ మన అది ప్రిల్స్ ఎలా పెట్టుకుంటాం మనం, ఇట్లా నార్మల్గా అంటే ఇట్లా హెవీగా వచ్చాయి కుచ్చులు. కాకపోతే మనకి ఏంటంటే ఇక్కడ క్లాత్ ఎక్కువగా సరిపోక నేనైతే నార్మల్ కుచ్చులే పెట్టేశాను. అయితే ఇప్పుడు బాడీ పార్ట్ వచ్చేసి నేను ఎంత పెట్టుకున్నానంటే, చిన్న పాపే కాబట్టి మనకి 6 ఇంచెస్ సరిపోతుంది అంటారు. కాకపోతే కొంచెం పెద్ద అయ్యే వరకు అడ్జస్ట్ కావాలనుకుంటే మాత్రం 7 or 8 పెట్టచ్చు. అది మన ఇష్టం. లెంత్ వచ్చేసి చిన్న బేబీనే కాబట్టి వేస్ట్ లూజు చెస్ట్ లూజ్ అన్నీ సేమే ఉంటాయి కదా, 6 అయితే పెట్టుకున్నాను. నెక్ వచ్చేసి మొత్తం నేను షోల్డర్ విడ్త్ మొత్తం వచ్చేసి 4 ఇంచెస్కి అయితే ఒక మార్కింగ్ చేసుకున్నాను. అందులో నెక్ 1.5కి తీసేసాను. ఆర్మ్లు హోల్ లూజ్ వచ్చేసి 4 ఇంచెస్కి పెట్టుకున్నాను. మరి 6 months బేబీ 0 months నుంచి 6 months బేబీ అయితేనో 3.5 3 అని కూడా పెట్టుకోవచ్చు. ఈ పిల్లలు సైజుని బట్టి 1/2 ఇంచు అలా పెంచుకుంటూ పోతే సరిపోతుంది నెక్ విడ్త్ అనేది. ఈ పాప చిన్న బేబీ కాబట్టి నేను 1.5 అయితే తీసుకున్నాను. ఎందుకంటే మనం హుక్స్ లేదంటే జిప్పు అలా పెడతాం కదండి, నార్మల్గా అయితే పట్టదు. ఇప్పుడైతే బాడీ పార్ట్ చూసారు కదా ఎలా పెట్టుకోవాలి, నెక్ విడ్త్ చెస్ట్ వేస్ట్ లూజ్ అనేది. నడుము దగ్గర వచ్చేసి నేను ఇంతకుముందు కొంచెం పైకి అనేసి ఎందుకు మార్కింగ్ చేశానంటే, మనం సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఇబ్బంది లేకుండా కిందికి మీదికి రాకుండా సేమ్ వస్తాయని అలా చేశాను. సేమ్ మీరు అలానే కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా చూసుకుంటూ కూడా స్టిచ్ అనేది చేసుకోవచ్చు. చాలా ఈజీ ఫ్రెండ్స్. ఇది నేనైతే ఎక్కడికి వెళ్ళి నేర్చుకోలేదు, యూట్యూబ్లోనే చూసి నేర్చుకున్నాను అని చెప్పాను కదా. సేమ్ నాలాగే కొంతమంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసి నేర్చుకుంటారనే ఉద్దేశంతో నేనైతే వీడియోస్ నాకు వీలు కాకపోయినా కూడా పెడుతున్నాను. కొంచెం అర్థం చేసుకోండి. ఒక లైక్ అయితే షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ఎవరైతే చేసుకోలేదో వాళ్ళైతే చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి మనం మెయిన్ క్లాత్ మీద చిన్న బేబీ అంటే 20 ఇంచెస్ అయితే సరిపోతుందండి మనకి లెంత్ మొత్తం వచ్చేసి. ఎందుకంటే 1 ఇయర్ బేబీ అంటే నడవలేదు కదా, పడుకోవడమే కాబట్టి ఫుల్ లెంత్ వాళ్ళకి 20 ఇంచెస్ సరిపోతుంది. అయితే పెద్దది పట్టు వచ్చేసి ఫ్రంట్ వచ్చేలాగా, చిన్న పట్టు వచ్చి బ్యాక్ సైడ్ వచ్చేలాగా సెట్ చేశాను లెంత్ చూసేసి. ఇప్పుడైతే కటింగ్ అయితే అయిపోయింది. స్టిచ్చింగ్ వీడియోలోకి వెళ్ళిపోదాము. నేను ఈ వీడియోనైతే ఎర్లీ మార్నింగ్ 5కే లేసి బయట ముగ్గేసి ఊడ్చేసి అన్నీ కంప్లీట్ చేసేసుకొని రైస్ పెట్టేసి స్టవ్ పైన చూసుకుంటూ మార్నింగే స్టిచ్ అనేది చేశాను ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళు హైదరాబాద్కి వెళ్తాము అక్క కుట్టండి అని చాలా రోజుల నుంచి ఫోన్లు అయితే చేస్తుంది అని భరించలేక మార్నింగే స్టార్ట్ చేసేసాను, ఆగేలా లేదని. నేను లైనింగ్ వచ్చేసి మన బ్లౌజ్ పీస్లకి అయితే తీసుకుంటాం కదా, అందులోనే కాటన్ పీస్ తీసుకున్నానండి. ఎందుకంటే చిన్న బేబీ కాబట్టి లోపల ఏం ఇబ్బంది లేకుండా ఉంటుంది. కాటన్ అయితే చల్లగా ఉంటుంది, మెత్తగా ఉంటుంది, కుచ్చకుండా. అలా అయితే నేను ఇలా తీసుకున్నాను. మీటర్ వచ్చేసి తీసుకున్నాను. మీటర్ అయితే సరిపోతుంది. చూసారు కదా లంగకైతే ప్రిల్స్ ఎలా పెట్టాను. చాలా ఈజీ. మనం చాలామంది అసలు ఏం టైలరింగ్ గురించి ఏం తెలియని వాళ్ళు కూడా చాలా ఈజీగా ఇలా స్టిచ్ చేసుకోవచ్చు. నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. జస్ట్ ఊరికే చూడనట్టుగా ఉండకండి ప్లీజ్. మీరు ఎంకరేజ్ చేస్తేనే కదా నాకు ఇంకా వీడియోస్ చేయాలనిపిస్తుంది. ఎవరు ఎంకరేజ్ లేకుండా ఉంటే మాత్రం నాకు వీడియోస్ చేయాలని ఉండదు. నాకు టైం దొరికినప్పుడు అలా కొంచెం ఏదైనా కొత్త డిజైన్స్ వచ్చినప్పుడు తీస్తుంటాను. డేలో అయితే నాకు వీలు అవ్వట్లేదని నేను ఫ్రాక్ని ఎర్లీ మార్నింగ్ అయితే స్టిచ్ చేశాను. చూసారు కదా నేను చుట్టుపక్కల కూడా రివర్స్ ఎందుకు తీసానంటే, పిల్లలకి మనం రివర్స్ తీయకుండా డైరెక్ట్ ఇట్లా పైన కుట్టేసామనుకోండి, మనం జాయింట్లు వేసినప్పుడు లోపల వాళ్ళకి కుచ్చుకపోయినట్టుగా అనిపిస్తుంది, ఇబ్బంది పడతారు, కుచ్చుకపోయి చాలా ఇబ్బంది పడతారు, ఏడుస్తుంటారు. అందుకోసమే ఇలా మనం స్టిచ్ అనేది వేసుకున్నాం అనుకోండి సైడ్లకు కూడా రివర్స్ తీసేసి ఏ ఇబ్బంది లేకుండా నీట్గా ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది.
మనకి ఎక్స్ట్రా ఇట్లా పోగులు కనబడకుండా నీట్గా వస్తుంది. ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు కింద పార్ట్ లంగా పార్ట్ అనేది కంప్లీట్ అయింది. బాడీ పార్ట్ మొత్తం మనం అడ్జస్ట్ ఎలా చేసుకుంటున్నాం చూసారా, టాక్స్ ఎలా వేసుకున్నాం వెనకాల. జిప్పు పెడదాం అనుకున్నాను కానీ అర్జెంట్ కదా, జిప్స్ నా దగ్గర అవైలబుల్ లేవండి. అందుకోసమే 2 ఉక్స్లు అయితే వేద్దామని వెనకాల మొత్తం ఓపెన్గా పెట్టేసి తర్వాత ఉక్స్ పట్టి కాజా పట్టేసి కలిపేస్తాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఇది చూస్తున్నారా, సైడ్లకు కూడా నేను రివర్స్ అనేది తీసేసాను. అలా మనం ఖర్చులు ఇచ్చుకున్నాం అనుకోండి రివర్స్ నీట్గా ఉంటుంది, నీట్గా తిరుగుతుంది. రివర్స్ తిప్పేసుకొని దానిపైనుంచి టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. అంతే, సింపుల్గా అయిపోయింది. ఏముందండి, ఇది చిన్న ఫ్రాకే కదా, 100 తీసుకోండి 150 తీసుకోండి అని అయితే టైలరింగ్ వాళ్ళని ఇబ్బంది పెడుతుంటారు. ఇప్పుడు చూసారు కదా, ఈ వీడియో నేను ఎంత స్పీడ్గా పెట్టినా కూడా అసలే అవ్వట్లేదండి. అయితే మనం స్టిచ్ చేసేటప్పుడు ఎంత టైం పడుతుందో ఆలోచించండి. మొత్తం రెడీ అయిపోయాక చిన్నగానే కనిపిస్తుంది, కాకపోతే మన కష్టం ఎంత ఉంటే అది మనం ఎన్ని వేస్తే అది ఫ్రాక్ అయిపోయింది అది వాళ్ళు అర్థం చేసుకోరు. మనకు చెప్పరాదు, వాళ్ళకి వినరాదు. వాళ్ళు ఇచ్చినంత నేను తీసుకోవడమే. ఊర్లో కదా అండి, కొంచెం పల్లెటూరు కాబట్టి మాకు సిటీలో లాగా ఏమి ఉండదు. ఎంత ఇస్తే అంత తీసుకోవడమే. మనం ఎప్పటికీ పరిచయం ఉన్న వాళ్ళే కదా అని ఎక్కువ తక్కువ అడగలేనండి, నేను ఇచ్చినంత తీసుకుంటాను. కాకపోతే ఇంత చిన్న ఫ్రాక్కి అంత డబ్బులు అక్క అది ఇది అని మాట్లాడుతుంటారు. కానీ ఎంత చిన్న ఫ్రాక్ అయినా పెద్ద ఫ్రాక్ అయినా మనం చూసారు కదా, నేను ఇంత స్పీడ్ పెడితేనే అస్సలే అవ్వట్లేదు. ఇంకా మనం స్టిచ్ చేసేటప్పుడు ఎన్ని పెట్టాలి, ఎన్ని కట్ చేయాలి చూసుకోవాలి. లెంతులు మొత్తం కుట్టేశాక చిన్న ఫ్రాక్ లాగానే కనిపిస్తుంది అని చేసేటప్పుడు చేసే వాళ్ళకి తెలుస్తుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, అయిపోయింది. ఫ్రంట్ బ్యాక్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఉక్స్ పట్టి కాజా పట్టేసి నేను జాయింట్ అయితే చేసుకున్నాను. ఇప్పుడు కింద లంగా పార్ట్ని పై పార్ట్కి జాయింట్ అయితే వేసుకుంటున్నాను. మనకు అస్సలే ఇప్పుడు నెక్కులు మనకు తెలియవు అనుకోండి, చాలామందికి ఇంట్లో స్టిచ్ చేసుకుందాం మాకు మిషన్ ఉంది అని అనుకునే వాళ్ళకి నెక్ విడుతూ ఎంత పెట్టాలి, హార్మ్ హోల్ రూజ్ ఎంత పెట్టాలని తెలియని వాళ్ళు ఏం చేయాలంటే పిల్లలవి రెడీమేడ్ డ్రెస్సెస్ ఉంటాయి కదా, వాటిని బట్టి కూడా మనం అందాజ పెట్టుకున్నామంటే ఒక ఫ్రాక్ అనేది మనం ఎలా అలాగా స్టిచ్ చేసామంటే ఇంకో నెక్స్ట్ ఫ్రాక్ని ఈజీగా ఇంత పెట్టాలి అంత పెట్టాలని అది పిల్లలకి వేస్తే మనకు దాని లెంత్ అనేది కరెక్ట్గా తెలుస్తుంది. విడుతూ లెంత్ ఎంత పెట్టాలి, విడత ఎంత పెట్టాలని. వీడియో కనుక నచ్చుతుందని అయితే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నేనైతే మర్చిపోకండి, ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే చేసుకోండి. నేను ఇంత ఈజీగా స్టిచ్ అనేది ఎలా చేస్తున్నాను, మనకు నేర్చుకోవాలనే పట్టుదల బాగుంటే తొందరగా వస్తుంది. అయ్యో నాకు ఇది అర్థం అవ్వట్లేదు, స్పీడ్గా వెళ్ళిపోతుంది అది ఇదని అసలే అనుకోకండి. ఇప్పుడు నేను చెప్పేది వింటూనైనా మార్కింగ్ అనేది చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ అయితే నేను ప్రిల్స్ పెట్టాను. చిన్న మనకి మీటర్ ఉండదు కదండి, ఇది పొడవులో వస్తుంది పీస్ వచ్చేసి. అయితే ప్రిల్స్ బాగా పెడదాం అనుకున్నా హ్యాండ్స్కి. కాకపోతే ఏంటంటే మనం నేను కొంచెం వెరైటీగా ఇలా పెట్టేశాను. సైడ్లకి ఓవర్లాక్ చేసేసాను. ఓవర్లాక్ చేసేసి కుచ్చు డిఫరెంట్గా పెట్టేశాను. మొత్తం దగ్గరికి పెట్టేస్తే కొంచెం అవుతుంది, ఇలా అయితే కొంచెం వెడల్పుగా వస్తుంది, చూడ్డానికి కూడా లుక్ బాగుంటుందని ఇలా అయితే ట్రై చేశాను. ఇప్పుడు ఇవి మనం ఫ్రాక్కి అటాచ్ చేసుకోవాలి. ఇంకా ఫ్రంట్ బౌ పెట్టమని చెప్పారండి నాకు. అంటే ఇట్లా ఫ్లవర్ లాగా ముందు ఫ్రాక్ చూశారు కదా ఫస్ట్ స్టార్టింగ్, నేను అది రెడీ చేసేటప్పుడు వీడియో తీయలేదండి, మర్చిపోయాను. కొంచెం తొందరలో వస్తారు కావచ్చు కస్టమర్ అని చెప్పేసి తొందరలో మర్చిపోయాను వీడియో తీయడం. నెక్స్ట్ టైం ఎప్పుడైనా వీడియో తీసి పెడతానండి. చాలా ఈజీగా పెట్టుకోవచ్చు అలా. ఇంతేనండి, చాలా సింపుల్ ఫ్రాక్స్. మనకి నెక్ విడుతులు హైట్ ఎంత తీసుకోవాలనేది పర్ఫెక్ట్గా తెలిస్తే చిన్నపిల్లలు కాబట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు మనం. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు లాంగ్ ఫ్రాక్స్ అయినా బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియోస్ అయినా నాకు అసలు 1 year వరకు పర్ఫెక్ట్గా ఏం అర్థం కాలేదండి నాకు కూడా. మీలానే ఇట్లా నెక్ ఎంత పెట్టుకోవాలి అది ఇదని నేను కూడా కన్ఫ్యూజ్ అయ్యేదాన్ని. కుడుతుంటే మనకి ఎక్కడైతే మిస్టేక్స్ వస్తున్నాయో ఆ మిస్టేక్ని మనం సర్చ్ చేసుకుంటే మనకు బ్లౌజ్ కూడా ఇప్పుడు నేను నడుము కొలత ఆధారంగానే బ్లౌజ్ అనేది స్టిచ్ అయితే చేస్తాను. ఫ్రాక్స్ కూడా అంతే. ఇప్పుడు మన పెద్దవాళ్ళకి ఫ్రాక్స్ కావాలనుకుంటే మన బ్లౌజ్ కొలతలు అయితే ఎట్లా నడుము కొలత ఒకటి ఉంటే సరిపోతుందండి. దానితో పాటు నేను నెక్ విడ్త్ ఎంత తీసుకోవాలి,
ఆర్మ్ హోల్ లూజ్ ఎంత తీసుకోవాలి డ్రెస్లకి అయితే అని అయితే నేను అందాజ కుట్టేస్తాను. కొలత బ్లౌజ్ లేకున్నా, కొలత డ్రెస్ లేకున్నా జస్ట్ అలా నార్మల్గా బ్లౌజ్ కొలతతోనైతే కుట్టేస్తాను. ఫ్రాక్స్ అయినా అంతే. ఇప్పుడు సైడ్ స్టిచ్చింగ్స్ అనేవి మొత్తం కలిపి వేసుకుంటే నడిచే వాళ్ళకైతే ఇబ్బంది అవుతుంది. పాప పడుకొనే ఉంటుంది, కూర్చుంటుంది, నడవలేదు కదా. అయితే మనం నార్మల్గా ఇప్పుడు లైనింగే జాయింట్ చేసుకోవాలి. మెయిన్ క్లాత్కే జాయింట్ చేసుకుంటే నడిచే పిల్లలకైతే మనం అడుగు వేసినప్పుడు వెడల్పుగా వస్తుంది. లేదంటే మనం మొత్తం కలిపేసామనుకోండి వెడల్పు అనేది తక్కువ వస్తుంది. అందుకోసమే ఈ టిప్ అయితే యూజ్ చేసుకోండి. ఎవరైనా సగం సగం కుట్టచ్చి కొంచెం అర్థం కాని వాళ్ళు ఉంటే కనుక ఈ వీడియో చూసి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే పెట్టండి. నాకు వీలున్నప్పుడు నేను వీడియోస్ అయితే పెడుతుంటాను. సైడ్కి స్టిచ్చెస్ అయితే అయిపోయాయి. ఇప్పుడు నేను క్లాత్ సరిపోలేదండి, వేరే సేమ్ పింక్ క్లాత్లోనే మోడల్ వేరే అయినా ఈ సైడ్కి పిల్లలకి కట్టుకోవడానికి లూజు టైటు స్టిచ్చింగ్ చేయకుండా వీళ్ళకి ఫ్రీ ఉండాలి కదా. అందుకోసమే నేను సైడ్కి అనేది కట్టుకోవడానికైతే ఇవి తయారు చేస్తున్నాను. రివర్స్ ఇద్దామంటే టైం వేస్ట్ అని చెప్పేసి 2 మలుచుకుంటూ 2 సైడ్స్ మలుచుకుంటూ స్టిచ్చెస్ చేసేసి నేను సైడ్ స్టిచ్ చేసేటప్పుడే లోపల పెట్టేసి స్టిచ్ అనేది చేసుకుంటున్నాను. అంతేనండి, ఫ్రాక్ అయితే రెడీ అయిపోతుంది. మనకి బ్లౌజులు కుట్టరాని వాళ్ళు ఉన్నా కూడా ఇంట్లో పిల్లలకి మనం కుట్టుకోవాలనుకుంటే ఇలా స్టిచ్ అనేది చేసుకోవచ్చు. కొంచెం పెద్ద పిల్లలకైతే కొంచెం సైజులు పెంచుకుంటే సరిపోతుందండి. ఇప్పుడే దారం అయిపోయింది. దారం సెట్ చేసుకొని మళ్ళీ స్టిచ్ అయితే వేసుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా వీడియోస్ చేద్దాం అనుకుంటాను కానీ డైలీ పెడదాం అనుకుంటా కానీ కస్టమర్లు రావడం వల్ల నాకు ఇబ్బందిగా ఫీల్ అయ్యి నేను వీడియోస్ అనేవి అప్లోడ్ చేయలేకపోతున్నాను. నాకు వీలు ఉన్నప్పుడల్లా నేను ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఇంకా కొత్త మోడల్స్ తోటి నేను వీడియోస్ అయితే చేస్తాను. ప్లీజ్ ఎంకరేజ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్స్ బాక్స్లో కామెంట్ చేయండి, నేనైతే కంపల్సరీ రిప్లై ఇస్తాను. ఏ మోడల్ ఫ్రాక్ అయినా మనకు పిక్స్ పెడితే మనం కుట్టేయచ్చు. ఒక ఫ్రాక్ అయినా ఒక బ్లౌజ్ అయినా కుట్టామనుకోండి పర్ఫెక్ట్గా వచ్చిందంటే మనం ఏ మోడల్ అయినా వాళ్ళు మనకి ఏ మోడల్ కుట్టమంటే ఆ మోడల్ ఈజీగా స్టిచ్ అనేది చేసుకోవచ్చు. నేను నార్మల్గా ఒక సాదా బ్లౌజ్ నేర్చుకున్న అంతే, అన్ని బ్లౌజులు చాలా ఈజీగా వాటంతట అవే వచ్చేసాయి. కుడుతుంటే ఫ్రాక్ అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్